తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా వనపర్తిలో మీడియాతో మాట్లాడిన కవిత నిరంజన్ రెడ్డి తనని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకి ఘాటుగా బదులిచ్చారు. నిరంజన్ రెడ్డి నా తండ్రి వయసు వారు కాబట్టి ఇన్నాళ్లు మౌనంగా ఉన్నాను. కానీ నన్ను ఉద్దేశించి పుచ్చు వంకాయ సచ్చు వంకాయ లాంటి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే ఊరుకునేది లేదు. మరొకసారి నాపై పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పుచ్చ లేచిపోతుందని కవిత తీవ్రంగా హెచ్చరించారు. కొంతమంది మనుషులను పెట్టి తనపై మాట్లాడిస్తున్నా చాలా రోజులుగా తాను మౌనంగా ఉన్నానని, తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దని, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి అని హితవు పలికారు. నిరంజన్ రెడ్డి అవినీతి అక్రమాల వల్ల వనపర్తి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కవిత ఆరోపించారు. నిరంజన్ రెడ్డి అవినీతి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు ఇప్పటి వరకు తెలియదనే తాను భావిస్తున్నా అని, అందుకే ఇవాళ మీడియా ముఖంగా ఈ విషయాన్ని కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తున్నానని స్పష్టం చేశారు. వనపర్తిలో ఏ చిన్న పిల్లాడిని కదిలించినా నిరంజన్ రెడ్డి అరాచకాలు చెబుతున్నారు. నిరంజన్ రెడ్డి లాంటి నాయకులను ప్రజల మీద రుద్ది ఉద్యమకారులను ఇబ్బంది పెట్టడం ఎందుకు? నిరంజన్ రెడ్డి లాంటి మనుషులు రాజకీయాల్లో ఉండకూడదు. నిరంజన్ రెడ్డి బీసీలు ఉద్యమకారులపై పెట్టిన కేసుల గురించి బాధితులు చెప్పుకుంటూ ఏడుస్తున్నారు. ఒక్కసారి మంత్రి అయిన నిరంజన్ రెడ్డి 3 ఫామ్ హౌసులు కట్టుకున్నారు. అందులో అసైన్డ్ భూములు కూడా ఉన్నాయని కవిత ఆరోపించారు. కృష్ణా నది కాలువ శాతం ఆయన ఫామ్ హౌస్లో నుంచి వెళ్తోందని స్థానికులు చెబుతున్నట్లు కవిత వెల్లడించారు. నిరంజన్ రెడ్డి అవినీతిపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవటం లేదో చెప్పాలని కవిత నిలదీశారు. హరీష్ రావు మనిషి కావటం వల్లే నిరంజన్ రెడ్డిపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదని తాను బలంగా నమ్ముతున్నా అన్నారు. నిరంజన్ రెడ్డి స్థానిక తహసీల్దార్ కార్యాలయాన్ని కాలబెడుతుంటే కూడా కేసీఆర్ చూస్తూ ఉండిపోయారని, ఒకవేళ అది నిజమైతే అది 100% తప్పే అవుతుందన్నారు. ప్రజా సమస్యలపై తాను మాట్లాడుతుంటే భయం ఎందుకు అవుతుందని ప్రశ్నించిన కవిత భూదాహానికి ధనదాహానికి హద్దు ఉండాలి కదా అంటూ ఘాటు వ్యాఖ్యలే చేశారు.